చివరి రోజు జరగనున్న సామూహిక బతుకమ్మ నిమజ్జనోత్సవం హుస్సేన్ సాగర్లో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 2000 మంది పోలీసులను, 100 సర్వేలెన్స్ కెమెరాలను, 200 వీడియో కెమెరాలను వినియోగించుకోనున్నట్లు పోలీసు యంత్రాంగం తెలిపింది. బతుకమ్మ మహిళా పండుగ కావడంతో నిమజ్జనంలో చైన్ స్నాచర్స్, ఇతర ప్రాపర్టీ అఫెండర్స్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్బీ స్టేడియం నుండి హుస్సేన్ సాగర్ వరకు ఊరేగింపు జరగనుండటంతో డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలకు రోటరీ పార్క్ ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతుండటంతో పార్క్ లో పలు ఏర్పాట్లు చేస్తున్నామని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న బతుకమ్మ పండుగ మీద ప్రజలందరికీ ఆసక్తి నెలకొంది. అతిపెద్ద బతుకమ్మ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.